మా మంత్రం అనేది ఏంటంటే భగవత్ యొక్క స్వరూపం, బీజాక్ష మంత్రం. భగవంతుని మనం చూడం, మనకు తెలియదు. అదొక అపారమైన శక్తి. మనలో ఉన్న శక్తి మనం డెవలప్ చేసుకోగలిగితే అంటే భగవంతుడిలో ఉన్న శక్తి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. దాని మోక్ష మార్గం, ఈ జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటాం. దానికి ఏంటంటే మన మూలాధారంలో షట్చక్రాలు ఉంటే, మూలాధారంలో గణపతి తత్వం ఉంటుంది, అక్కడ నుండి షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు దాటుకుంటూ జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూడాలంటాం. దాన్ని గణపతి తత్వం నేర్చుకోవాలంటాం. సో ఎక్కడైనా ఎప్పుడైనా మొట్టమొదటి మనకి ఇచ్చేది గణపతి మంత్రాన్ని ఇస్తారు గురువులు. ఇచ్చి గణపతి మంత్ర సాధన చేయండి అంటారు. అప్పుడు మన మూలాధారంలో ఉన్న గణపతి తత్వం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం బతకగలం. సో మనకు ఒక సాధన చేయాలని ఏం చేయాలి, మూలాధారం ఉన్న గణపతి తత్వాన్ని మనం డెవలప్ చేయాలి శరీరంలో. డెవలప్ చేస్తే ఆ అగ్ని ఏం చేస్తాం, చక్రాలు దాటి మన శరీరంలో ఆధారంలో దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాం. ఇంకా చక్రాల గురించి చెప్పాలంటే మనం ఇంకో లైన్కి వెళ్ళిపోతాం, అది మనకు అవసరం ఇప్పుడు. సో దీన్ని సాధన చేయడానికి బీజాక్ష మంత్రం, గణపతి బీజాక్ష మంత్రం ఇస్తారు, గురువులు ఇస్తారు, ఉపదేశం ఇచ్చినప్పుడు ఇస్తారు. గురు మంత్రం, గణపతి మంత్రం, ఇలా రకరకాలుగా ఏమి ఇవ్వాలనుకుంటారు. ఈ వ్యక్తికి ఏమి ఇస్తే జీవితంలో దాన్ని పాడు చేయకుండా యోగంలోకి వెళ్ళగలుగుతాడు. మంత్రం ఇచ్చేది దేనికంటే తన జీవన విధానాన్ని మార్చుకుని మోక్ష మార్గం వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఇది గురువు యొక్క పరంపర నిలబెట్టగలుగుతాడు అనే ఒక భావంతో ఇస్తారు వాళ్ళు. ఇంకా రకరకాల భావాలు, ఆలోచనలు అందరికీ ఉన్నాయనుకోండి ఇవ్వడంలోని. ఏదైనా గురువు గారు మంత్రం ఇచ్చారు అంటే ఆ బీజాక్ష మంత్రం భగవత్ స్వరూపంగా మనం భావించి ఆ బీజాక్ష మంత్రాన్ని మనం సాధన చేయాలి. మన ఆ బీజాక్షరం ఏదున్నా, గణపతి గమ్ అని ఉన్నాడు అదొక బీజాక్ష మంత్రం, అమ్మవారిది ఆయం అనంటే అదొక బీజాక్ష మంత్రం. సో వీటిని అలాగే మనకు గాయత్రి మంత్రం, బీజాక్ష మంత్రాలు అందరికి తెలిసిన గాయత్రి మంత్రం కాబట్టి. సో ఇవన్నీ ఎలాంటి గాయత్రి ఉపదేశం రహస్యంగా చేస్తారు. మీకు తెలిసింది 7 సంవత్సరాలు 7 రోజుల్లో ఉపనయన సంస్కారాలు చేసేటప్పుడు పైనుండి కప్పి మంత్రం ఇస్తున్నప్పుడు తండ్రి పౌరోహిత్యుడు ప్లస్ పెట్టి చక్కగా చేస్తారు. ఏంటండి రహస్యంగానే ఇవ్వాలి మంత్రం అని మనం చాలా స్పష్టంగా మనకి చెప్తాం. మన వాళ్ళు ఇప్పటికి ఉదయం లేవగానే 4:30కి 5 గంటలకు ఇంట్లో మనకు ఏంటి ఆడియో వినబడుతుంది, కారులో ఆడియో వినబడుతుంటుంది. ఏంటి ఓం భూర్భువః మొదలు పెడతారు. సో ఇవన్నీ ఏంటి, ఇలా అంత రహస్యాన్ని ఇంత బహిర్గతం చేయడం అనేది అంత కరెక్టా కాదా? ఏదైనా రహస్యాన్ని మనం కొన్ని విషయాలు రహస్యంగా దాస్తాం, గోప్యంగా ఉంటేనే ఇస్తాం కదమ్మా. ఇంకా మనం బాగా చెప్పాలంటే మనం కూడా కొన్ని ఆలోచనలు కానీ మన యొక్క శరీరాన్ని కానీ కొన్ని భాగాలు మనం రహస్యంగానే దాస్తాం కదమ్మా, బహిర్గతం చేయం కదా. ఎందుకు అలా చేస్తున్నాం, ఎవరు చెప్పారని చేస్తున్నాం అలాగా, ఎందుకు అంత రహస్యంగా చూస్తున్నాం? రహస్యం అనేది ఇప్పుడు రహస్యమే. సో భగవత్ స్వరూపాన్ని బీజాక్ష మంత్రం నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో ఆ మంత్రాన్ని బయట కూడా చదవకూడదు. లోపల ఉపదేశం ఇచ్చిన గురువులు మనసులో చెప్పాలి అని, మనసులో చెప్పాలని. అలాంటిది నేను సెల్ ద్వారా అంటే కొన్ని పరిస్థితుల ప్రకారం విదేశాలు ఉన్నప్పుడు ఒక్కొక్క పరిస్థితుల్లో అంటే కొన్ని అష్టోత్తరం సంబంధించిన మంత్రాలు అలాగే కొన్ని ఉంటాయి. అలాంటి అవి జరుగుతున్నప్పుడు చదువుకోండి ఆయన ఇది మంచిది అని చెప్తుంటాం. కొన్ని విశేషమైన బీజాక్ష మంత్రాలు ఉంటాయి. అది మనం గురువు ద్వారానే తీసుకోవాలి, గురుముఖంగా తీసుకోవాలి, అది సాధన చేయాలి. సో ఇప్పుడు మనకు ఎక్కడ పడితే అలాగే ఇస్తున్నారు, లేకపోతే ఇది లక్షలు చేయాలి అనే దానికి ముందు ఆయన సాధన చేయాలి, ఉపదేశం తీసుకున్న తర్వాత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గణపతి మంత్రం ఉంది మనకు గురు పరంపరలోని శ్రీ విద్యలో గణపతి మంత్రం ఉంది ఇస్తారు, గురువు గణపతి ఇస్తారు. గణపతి మంత్రం ఇచ్చారు అనుకోండి, ఆ మంత్రాన్ని సాధన చేయాలి అనుకునేటప్పుడు దానికి ఒక 4 గణపతి 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి కనీసం 4 లక్షల మంత్ర సాధన చేసి అందులో 10వ వంతు తర్పణం, 10వ వంతు హోమం, 10వ వంతు సమారాధన చేసిన తర్వాత ఆ హోమం తర్వాత 4 గణపతి వటులు అంటే గణపతి స్వరూపంగా భావించి వటు గణపతి అంటే బ్రహ్మచారులను తీసుకుని వాళ్ళకి పూజ చేసి దానికి కావలసిన సంస్కారాలు చేసుకుంటూ అలా చేసుకుంటూ గణపతి మంత్రాన్ని సిద్ధి పొందాలంట. అంటే 4 లక్షల సార్లు చేయాలంటే దీక్షగా అంటే కనీసం ఆ వ్యక్తి దీక్షా రూల్స్ అన్ని మీకు తెలిసిందే కదా. కింద పడుకోవడం అంటారు, సో ఇలాగా చేసుకుంటూ కనీసం జాగ్రత్తగా చేసినా సరే ఎంత తక్కువలో చేసినా 2 నెలలు పడుతుంది. 2 నెలలు 40 రోజులు చేసేయాలని రూలే లేదు, బట్ కంప్లీట్ చేయాలి. కనీసం 2 నెలలు, నాలాంటి వాళ్ళకి 2 నెలలు ఈజీగా పడుతుంది సునాయాసంగా. ఇంకా కుర్రవాళ్ళు ఇక తొందరగా చేసేస్తున్నాం అంటే అందులో ఏ బీజాక్ష మంత్రం మర్చిపోతాం మనకు తెలియదు.
ఆ గణపతి మంత్రంలోని పూర్తి మహాగణపతి మంత్రం అనుకోండి, లక్ష్మీ గణపతి అనుకోండి, ఏదైనా మంత్రానికి ఒక సంఖ్య బీజాక్ష మంత్రం ఉండగా ఏది మిస్ అవ్వకూడదు, నిదానంగా చక్కగా చేసుకుంటూ పోవాలి. మంత్ర జపం తిప్పుతున్నప్పుడు కూడా అంటే ఈ చేతిలో తిప్పడం వల్ల దానికి ఒక వైబ్రేషన్ ఉంది. తులసి మాల వాడడం లేకపోతే వైజయంతి మాల పెట్టుకుని మనం ఎప్పుడైతే తిప్పుతుంటామో ఇది కూడా ఒక ఎనర్జీ బాడీలోకి వచ్చేది అనమాట. జపమాల కూడా కనిపించకుండా తిప్పాలంటారు కదా. సో ఇన్ని రకాల రూల్స్ ఎందుకు చెప్పాము అంటే ఆ శక్తి ఏదైతే ఉందో మనం ఆహ్వానించడానికి మనం సాధన చేసుకుంటే మనం చెప్పే మాట, మాట్లాడే విధానం అన్నీ కూడా మీకు ఏంటంటే మార్పు వస్తుంది. మనిషిలో ఒక చెప్తే జరుగుతుంది, ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. గణపతి మంత్రం ఎందుకు చేయాలంటే మన మూలాధారంలో ఉన్నది గణపతి. మూలాధారం అంటే వెనక భాగంలో దిగువన మన అనేది మూలాధారం, ఇది వెనుపూస, ఇక్కడ గణపతి తత్వం ఉన్నారంటాం. సో అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ గణపతి మంత్రం చెప్తే నీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, వ్యక్తిలో ఒక ఆలోచన వస్తుంది, ఒక తేజస్సు వస్తుంది. తేజస్సు అంటే ఏంటి, గ్లామరస్గా కనబడడం కూడా కాదు. తేజస్సు అనేది ఒక శక్తి, ఒక శాంతి అనేది వస్తుంది, ఒక శక్తి కనబడుతుంది. చూడగానే మనిషిని వీళ్ళు ఒక దైవబలం ఉంది, ఇటువంటివన్నీ ఆ గణపతి మంత్రాన్ని చేస్తే వస్తుందంటారు. సో ఇలాంటి మంత్రాలు అవన్నీ దానికి ఒక పద్ధతి ఉంది, ఒక గురువు ఉన్నారు, గురువు ద్వారా తీసుకోవాలని ఉంది, గురువు ఇస్తేనే తీసుకోవాలి, వాళ్ళు చెప్పే విధానంలో చేయాలి. ఆ చెప్పేది స్పష్టంగా చెప్తున్నారు లేదా కూడా మేము ఒకసారి ఆడియో చూసుకుని చెక్ చేసుకోవాలి, బాగా అని వాళ్ళ ఆడియో ఉంది కాబట్టి. అదే బీజాక్ష మంత్రం దాన్ని న్యాసపూర్వకంగా చేయాలంటారు. న్యాసం ఉంటుంది దానికి, అవన్నీ పూర్తిగా చేయాలి, పద్ధతిగా చేయాలి. చేసి ఆ మంత్ర సాధన చేసుకుంటే ఆ మంత్రం యొక్క సిద్ధి పొందుతాం. దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఇది ఒక మంత్రాన్ని సిద్ధి పొందడానికి ఒక తపస్సు చేసినట్టే. అందులో ఈ కలియుగంలోని మన ఇళ్లలో 4 గోళ్ల మధ్య కూర్చొని చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. అది అంటే చేయలేము. ఇంకా రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి కదా, ఆడవాళ్ళు ఉంటారు, చుట్టాలు వస్తుంటారు, మన సాధన చేస్తుంటే అల్లరి చేసేవాళ్ళు చాలా పిల్లలు ఉంటారు, ఇంకా మహిళలు అంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ రకరకాలుగా ఉంటాయి. కానీ వీటన్ని దాటుకుంటూ ఆ గణపతి మంత్రాన్ని 4 లక్షలు చేయడం అంటే మామూలు విషయమే కాదు. అది క్షేత్రాలలో చేస్తే ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో చేసిన దానికంటే మనం క్షేత్రంలో చేస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంటాం. అలాగే గ్రహణ సమయంలో మంత్ర సాధన చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంటాం. అలాగే నదీ తీరంలో చేస్తే ఒక రకమైన ఫలితం, సముద్ర తీరంలో చేస్తే ఒక రకమైన ఫలితం, రకరకాల. అలాగే మనకు కొన్ని పర్వతాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కూడా కామాఖ్య అమ్మవారి పర్వతం, అలాగే మనకు అరుణాచలం మనకు ఋషి పర్వతం అని గిరి పర్వతం ప్రదక్షిణ చేస్తాం కదా, అక్కడ కూడా పర్వతాలు ఉన్నాయి. సో ఇలాంటి అక్కడ ఋషులందరూ ఉన్న ప్రదేశం అది, ఇక్కడ శక్తి ఉన్న ప్రదేశం, అక్కడ ఋషులు ఉన్న ప్రదేశం, రెండు చాలా పవర్ఫుల్ మన భారతదేశంలోని. సో ఇలాంటి పర్వతంలో మనం అక్కడ కూర్చొని చేస్తే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో చేస్తే 1000 చేస్తే, సముద్ర తీరంలో కూర్చొని చేస్తే దాన్ని 1000 చేస్తే 1,00,000తో సమానం అయిపోతుంది. అంత ఫలితం ఇస్తున్నట్ట. సో ఇవన్నీ మన శాస్త్రంలో చెప్పినవే. మన కెమెరా ముందు ఇవన్నీ వివరంగా చెప్పలేం కానీ బట్ నా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు జనాలు. సో ఇలాగా మంత్రానికి అంత విశిష్టత ఉంటూ దానికి ఒక పద్ధతి పెట్టుకుని పద్ధతి ప్రకారం చేయాలనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళ ఫోన్లో చెప్పి లక్ష జపం చేస్తే మీకు ఇది అయిపోతున్నానంటే అసలు ఈ మంత్రం ఇవ్వడానికి కూడా పంచమ భావం చూసి జ్యోతిషాస్త్రంగా ఎందుకంటే నేను ఉపదేశం తీసుకోవడానికి 4 రోజులు గురువుగారి చుట్టూ తిరిగాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003, ఇప్పుడు కాదు 2001 to 2003లోని 4 రోజులు తిరిగితే ఆ 4 రోజుల తర్వాత అప్పుడు ఆయన ఆలోచించి ఒక వ్యాస పౌర్ణమి నాడు నాకు ఈరోజు చాలా మంచిది నాయన నీకు ఉపదేశిస్తున్నామని నాకు ముందు గురు మంత్రం, గణపతి మంత్రం, బాలా మంత్రాన్ని ఉపదేశం ఇచ్చి శ్రీ విద్యలోకి రానిచ్చారు. ఎంతో తిరిగితే కానీ నాకు ఆ మంత్రం. తర్వాత నేను గణపతి పునశ్చరణ చేశాం. నాకు 3 నెలలు పట్టింది దగ్గర. అప్పుడు ఫోటోలు మేము చూస్తే ఆశ్చర్యపోతుంది. ఇక్కడ వరకు గడ్డాల మీసాలతో ఒక స్వామీజీ ఇలాగ మనం ఇంకా దాని మీదనే ఉంటుంది కదా తప్పన. ఆ శక్తి ఈ రోజు మమ్మల్ని కాపాడుతున్నాం అనుకుంటాం. ఎప్పుడో 2003-04లో చేసిన గణపతి పునశ్చరణ ఈ రోజు మమ్మల్ని రక్షిస్తామని మేము అనుకుంటాం. అలాగే అప్పుడే చేసాం బాల అమ్మవారు కూడా పునశ్చరణ చేసి 6 లక్షలు చేసాం పునశ్చరణ. అలాగే మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే ఆ మంత్రం ఏం చేస్తుందంటే మన శక్తిని, మన శరీరాన్ని, మన ఆలోచనని అంత మారుస్తూ మనకు ఒక యోగంలో కూర్చోబడే ప్రయత్నం చేస్తుంది. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే భగవత్ స్వరూపమే మంత్రం అంటాను నేను. మిగిలిన వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు కానీ ఒక బీజాక్ష మంత్రం భగవంతుడు యొక్క స్వరూపమే అంటాను. ఇంకొకటి గురువు గారు, మనము గురువు ముఖంగా తీసుకున్నప్పుడు ఒక మంత్రాన్ని ఒక శివాలయంలో వెళ్ళి ఆ శివలింగం దగ్గర కూర్చుని ఆ మంత్రాన్ని స్టార్ట్ చేసేవచ్చు అని కూడా చెప్తున్నారు. నిజమా? ఇప్పుడు ఎందుకు ఒక మాట చెప్తాను, మీరు అన్న ప్రశ్నకి మీకు అర్థమయ్యే విషయంలో ఒక భాషలో చెప్తానండి. ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4వ ఏటలో ప్రతి వ్యక్తికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాసం చేస్తాం. అన్నప్రాసన వదిలేండి, అక్షరాభ్యాసం అయితే చేస్తాం కదండి. అక్షరాభ్యాసం చెయ్యండి ఎవరు ఉంటారు కదండి. ఏ వర్ణం వాళ్ళైనా సరే అక్షరాభ్యాసం చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ ఇంట్లో చేసుకోకపోతే గుళ్ళోకి వెళ్ళి చేసుకుంటారు. గుళ్ళోకి వెళ్ళి చేసినప్పుడు పలక మీద మొదట రాసేయండి ఓం నమ శివాయ అని రాస్తారు. సిద్ధం.
అంటే ఏంటి అక్కడ ఒక బీజాక్ష మంత్రం ఉంది కదండి. అవును, ఆల్రెడీ మీకు భగవంతుడు చెప్తున్నాడు, నీకు 3 సంవత్సరాలప్పుడే ఒక బీజాక్ష మంత్రం ఇచ్చాడు ఆయన. కరెక్ట్. ఓం నమ శివ అనుకోండి. మళ్ళీ ఇప్పుడు శివలింగంకి వెళ్ళి అక్కడ నేను వేయాలా వేయకూడదా అంటే మంత్రం చదువుకుంటే నాకు రాదా అంటే నీకు ఆల్రెడీ ఒక బీజాక్ష మంత్రి శరీరాన్ని మనసుని ఆలోచనని ఒక పద్ధతిలో తీసుకెళ్ళరా బాబు. మన హిందుత్వంలో ఆల్రెడీ చెప్పి ఉంటారు. అది ఆడపిల్లకి చెప్పారు, మగపిల్లలకి చెప్పారు. అంతేగాని ఆడపిల్ల కూడా అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓనమేశ్వర రాయడం మనిషి ఇంకేదైనా రాస్తారా? రాయకరా. అసలు భేదం లేదు కదా మనకి. సో అలాంటప్పుడు ఏంటి నీకు అక్కడ ఆల్రెడీ ఒక బీజాక్ష మంత్రం గురువు ద్వారా వచ్చేస్తుంది. గురువు చెప్తాడు, తండ్రి రాస్తాడు, దగ్గర ఉండి తల్లి ఒళ్ళో కూర్చుని రాస్తారు. గురువు పరంపరలో ఒక బీజాక్ష మంత్రం వచ్చేసింది. 7 సంవత్సరాలు 7 నెలలకి చూసుకుంటే సద్బ్రాహ్మణులకి ఏంటంటే ఉపనయన సంస్కారాలు చేస్తారు. ఉపనయనం చేస్తారు, చేసి అక్కడ గాయత్రి మంత్రం ఇస్తారు. ఈ గాయత్రి మంత్రం అండి అన్ని వర్ణాల వరకు ఉంది.